కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా మనం చూస్తున్నాం కదా. నిధులు దుర్వినియోగం జరిగినాయి, ప్రజాధనాన్ని వృధా చేసిర్రు. ఈ ఫార్ములా పేరిట ఒక ఫేక్ కంపెనీ తీసుకొచ్చి దానికి ఈ చట్టబద్ధంగా అంటే ఆర్బీఐ ఆమోదం లేదు, గత ముఖ్యమంత్రి ఆమోదం లేదు, ఇవన్నీ లేకుండా ఈ నిధులు దుర్వినియోగం జరిగిందనేది మనం వార్త వింటున్నాం. దానికి సంబంధించి మరి విచారణ కూడా జరిగింది. దాదాపు 77 పేజీల ఛార్జ్షీట్ కూడా మరి ఏసీపీ దాఖలు చేసినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి దానికి సంబంధించిన వార్త ఉన్నది మనం చదివించే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్పై ఛార్జ్షీట్, ఫార్ములా ఈ రేస్ కేసులో నమోదు, రేసు వెనుక కిట్ ప్రోకో, బీఆర్ఎస్కు 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అనేది ఒక వార్త వినిపిస్తూ ఉన్నది. నాంపల్లి ఏసీబీ కోర్టులో ముసాయిదా అభియోగ పత్రం దాఖలు చేసిరట. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీపీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు వెనుక కిట్ ప్రోకు ఉందనేది ఆరోపించారు. నాటి ప్రభుత్వం పెద్దలు ప్రభుత్వ ఖజానాను విదేశీ సంస్థలకి ఏ విధంగా దోచిపెట్టారనేది వివరిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో కీలక ఆధారాలతో కూడినటువంటి ముసాయిదా అభియోగ పత్రాన్ని మరి సమర్పించినట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు మేరకు కూడా ఏసీబీ అభియోగాలు మోపిందనేది తెలుస్తూ ఉన్నది. సో ఇది పరిస్థితి. దాదాపు 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు మరి బీఆర్ఎస్ పార్టీకి చేరినాయి. ఇందులో కిట్ ప్రోకో అనేది జరిగిందనేది దాని మీద కూడా స్పష్టంగా మరి ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఫారెన్ సంబంధించిన సంస్థకి గతంలో 2022-23 ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఎన్నికల ఏదైతే ప్రచారం కోసం ఏదైతే డబ్బులు కావాల్సి ఉంటుందో ఆ నేపథ్యంలోనే తను ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫారెన్ సంస్థకి ఎఫ్ఓ అనే సంస్థకి కూడా మరి డబ్బులు పంపించడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది. ఇందులో కిట్ ప్రోకో అనేది జరిగిందనేది ఆరోపణ వింటున్నాం. సో మరి ఇదే ఇక్కడ ముసాయిదా అభియోగ పత్రంకు సంబంధించినట్టుగా సమర్పించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అప్పుడు ఆ సంస్థ ఏదైతే ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో అది నిర్వహించకపోవడానికి కారణం కూడా మనం ఆలోచించాలి. ఏం చెప్తున్నది ఇక్కడ ఇక్కడ ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఇక్కడ మరి రేసింగ్ని కొనసాగించాలనే దాని మీద కూడా తను ఎందుకు తప్పుకున్నదనే దాన్ని కూడా ఒక్కసారి చూస్తే సో ఇక్కడ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ సంస్థకు సంబంధించి కూడా ఈ డబ్బులు ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ కావచ్చు, ఈ డబ్బులు బదిలీ చేసేటటువంటి విషయంలో కూడా ఈ వ్యవహారం అంతా కూడా బయటికి రావడంతోనే ఆ సంస్థ అనేది మరి ఇక్కడ ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి దాన్ని మరి సమర్పించుకోలేదు, ఇక్కడ చేయలేదు అన్న దాన్ని కూడా మనకు పెద్ద ఎత్తున గతం నుంచి కూడా వినిపిస్తూ ఉన్నది. సో ఆ తర్వాత గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోయిన తర్వాత కూడా మరి ఈ ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి ఇక్కడ నిర్వహించాల్సింది ఉండే మరి ఈ ప్రభుత్వం దాన్ని ఆలస్యం చేసింది అనేది కేటీఆర్ మాట్లాడిన దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి నేపథ్యాలు కూడా మనకు గతం నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మరి నిజంగానే అంటే ఇక్కడ కోర్టులు చెప్తున్నాయి, ఏసీబీ చెప్తున్నది ఇందులో కిట్ ప్రోకో అనేది జరిగింది. ఈ కిట్ ప్రోకో అంటే ఏంటి, నీకింత నాకింత, ఇది వేస్తే నీకు సగం నాకు సగం అనే దాని మీద ఈ కిట్ ప్రోకో అనేది జరుగుతుంది. సో అట్లాంటి సందర్భంలో ఒక ఫారెన్ సంస్థకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి మధ్య ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ కిట్ ప్రోకో అనేది జరిగింది. ఈ సంస్థ ఇక్కడ మీరు నిర్వహిస్తే అక్కడ ఆ సంస్థ ఇక్కడ నిర్వహిస్తే మాకు ఇంత డబ్బులు కావాలి, ఇంత ఇది కావాలనే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఏం జరగబోతోంది ఇందులో అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ కాంగ్రెస్ నేతలు మాత్రం ఒక స్పష్టంగా చెప్తున్నారు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఈ ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కావచ్చు, ఇందులో బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, అక్రమాలకి పాల్పడింది అనే దాని మీద చెప్తున్నారు. కాళేశ్వరం ఏమో లక్షల కోట్లు పెట్టి కట్టి అది కూలిపోయి వృధా చేశారు అనేది కాళేశ్వరం గురించి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఇక్కడ మరి చాలా వరకు ఈ గూఢాచార వ్యవస్థను యూజ్ చేసుకొని హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్లో కూడా ట్యాప్ చేసి వారు కుటుంబాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా జోక్యం చేసుకొని వారి మాటలు కూడా మరి రహస్యంగా విన్నది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా. అదేవిధంగా వివిధ రాజకీయ నాయకులకు సంబంధించి కూడా ఫోన్లు ట్యాప్ చేసి విన్నారు, అది చట్టవిరుద్ధంగా నేరం అనేది ఒకటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ సంబంధించి కూడా కిట్ ప్రోకో జరిగింది, సంస్థకి బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు బదిలీ జరిగాయి, అది ఎన్నికల్లో యూజ్ చేశారనేది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇట్లా వరుసగా కొన్ని ఆరోపణలు అయితే బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా మరి ఈ ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో దాదాపు 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అనేది బీఆర్ఎస్ పార్టీకి కిట్ ప్రోకో ద్వారా వచ్చినాయి అనేది మరి ప్రధాన
ఆరోపణ, మరి అది నిజమా ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు? నిజంగానే అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా, అదేవిధంగా ఇప్పుడు ఏసీబీ సంబంధించిన ఛార్జ్షీట్లు దాఖలు చేస్తున్న 77 పేజీలకు సంబంధించిన ఛార్జ్షీట్ విషయంలో కూడా సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే కిట్ ప్రోక్ అనేది జరిగిందా, లేకపోతే ఇదంతా కూడా కుట్రపూరితమైనటువంటి కేసులేనా అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా కుట్రపూరితంగా అనేది ఒకసారి మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.